హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ శంకర్ని. వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ విత్ శంకర్ #TTS. యూట్యూబ్ ఛానల్లో ఒంగోలు సిరీస్ అయిపోయింది, అలానే వైష్ణోదేవి సిరీస్ కూడా చూశారు. చాలా హ్యాపీగా ఉంది. చాలామంది చూసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నన్ను సపోర్ట్ చేశారు. అలానే కింద కమెంట్స్ కూడా పెట్టారు. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మనం మీ సపోర్ట్తో 374 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చాము. అంటే మన నెక్స్ట్ మైల్ స్టోన్ 500 సబ్స్క్రైబర్స్ కోసం మీ హెల్ప్ కావాలి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి చేయండి. ప్రెస్ చేస్తే మీకు అన్ని వీడియోస్ వస్తాయి. నా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ ట్రావెల్ వీడియోస్ అన్నీ మీరు హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. అలానే ఇంకా ఏమన్నా కనుక ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయంటే కింద కమెంట్ చేయండి. మీ కమెంట్స్ నేను పాజిటివ్గా తీసుకొని దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు మన మెయిన్ వీడియో ఏంటి అంటే, ఇండియన్ రైల్వేస్ క్రిస్ హెల్ప్తో స్వరైల్ అనే యాప్ ఒకటి రిలీజ్ చేసిందనమాట. స్వరైల్ ఏంటి అంటే మన యూజర్ ఫ్రెండ్లీ కోసం, అలానే టికెట్ బుకింగ్ యాప్ అన్నమాట. సింపుల్ గవర్నమెంట్ నుంచి ఇది డెవలప్ చేసిన వాళ్ళు క్రిస్ అని చెప్పారు కదా. క్రిస్ అంటే సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆర్ సిస్టమ్స్. ఏంటి అంటే ఈ యాప్ ఒక యూజర్ ఫ్రెండ్లీ కోసం మనకి గవర్నమెంట్ యాప్ కూడా ఉండాలి అని చెప్పి ఆల్రెడీ పెట్టారు. సో అయితే దీనికి మెయిన్ ఫీచర్స్ ఏంటి? ఈ ఫీచర్స్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్గా మనకి మెయిన్ మోటివ్ టికెట్ బుకింగ్ చాలా ఇంపార్టెంట్ మనకి. కాబట్టి ఈ యాప్లో మీరు ఐఆర్సిటీసీ సపరేట్గా వెళ్ళకుండా ఇది మొబైల్లో కూడా మనకి అవైలబుల్లో ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళి లాగిన్ చేసుకొని మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. అలానే రియల్ టైమ్ ట్రైన్ ట్రాకింగ్ అనేది ఉంటుంది. మనకి వేరే యాప్స్ చూసుకుంటే లైక్ కన్ఫర్మ్ టికెట్ కానీ, ఇగ్జిగో, వీగో, ఇంకా ఏవైతే మీరు వాడుతున్నారో అవన్నిట్లోనూ కొంచెం గ్లిచ్ అని అయితే ఉంటుంది. దీంట్లో అయితే అవి తగ్గించుకొని చేస్తున్నారనమాట. అలానే పిఎన్ఆర్ స్టేటస్ కూడా మనకి రియల్ టైం చెక్ జరుగుతుంది. అండ్ ఇంకా ఫుడ్ని ఆర్డర్ ఆన్బోర్డింగ్లోనే చేసుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు ఫుడ్ ఆన్ ట్రాక్స్ అలానే సపరేట్గా ఉన్నాయి కదా, అవి కాకుండా ఈ వెబ్సైట్లోనే ఫుడ్ ఆన్ ట్రాక్స్ అనేది యాడ్ అయిపోయి ఉంటుంది అనమాట. లేదా లింక్ అవుతుంది. మీకు ఇక్కడ ఫుడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆర్డర్ అని దాన్ని క్లిక్ చేయగానే మనకి ఫుడ్ ఆన్ ట్రాక్స్ ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతుంది. మళ్ళీ సపరేట్గా వెళ్ళకుండా ఏమీ ఉండదు అనమాట. సపరేట్గా వెళ్ళి బుక్ చేసుకోవడం అలాంటిది ఉండదు. దీంట్లోనే ఒకటే యాప్లో అన్ని యూజర్ ఫ్రెండ్లీ కింద చూపిస్తుంది. అలానే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కంప్లైంట్స్. ఒకవేళ మీకు ఏమైనా లైక్ ఫ్లష్ పని చేయకపోవడం కానీ, లేదా టీటీ ఏమైనా ఫ్రాడ్ చేశాడా, లేకపోతే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాడా ఏంటి, లేదా అవన్నీ ఏమైనా ఉన్నా సరే రైల్ మద్దతు అనే యాప్ ఒకప్పుడు సపరేట్గా వచ్చేది. కానీ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒకటే దాంట్లో మనకు అన్ని రైల్ మద్దతు ఒకటి, ఫుడ్ గురించి అన్నీ తీసుకొచ్చి ఒక యూజర్ ఇంటర్ఫేస్ గురించి ఇస్తుందన్నమాట. నెక్స్ట్ మనం ఫ్రైట్ అండ్ పార్సల్ సర్వీసెస్. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి ఫ్రైట్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది, లేదా పార్సల్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం బుకింగ్ చేసుకునే వాళ్ళం, అలానే అట్లా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే మన మాన్యువల్ ఇంటర్వెన్షన్ తగ్గించడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ యాప్లోనే, స్వరైల్ అనే యాప్లోనే మనకి పార్సల్ సర్వీసెస్, ఫ్రైట్ సర్వీసెస్ అన్నీ లాంచ్ చేసింది, అంటే బుకింగ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇంకొకటి సెక్యూర్ లాగిన్ ఆప్షన్స్. ఏంటి అంటే మనకి డేటా ప్రైవసీ కూడా చాలా ఇంపార్టెంట్. డేటా కూడా చాలా సెక్యూర్గా ఉండాలి. కాబట్టి ఏమవుతుందంటే వేరే యాప్స్ లైక్, నేను వాటిని ఏం బ్లేమ్ చేయను, కానీ అక్కడ ఏమైనా టెక్నికల్ గ్లిచెస్ ఉన్నా, లేదా ఏదైనా బుకింగ్ అన్న అవ్వకపోవచ్చు, మనం చెప్పలేము ఏ టైంలో. ఇదంటే గవర్నమెంట్ సర్వీస్ నుంచి అండ్ క్రిస్ నుంచి కాబట్టి మనకి అథెంటిసిటీ, డేటా అదంతా చాలా బాగుంటుంది. ఈ యాప్ అనేది ఎక్కడుంది అంటే ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్లో వాళ్ళకేమో డైరెక్ట్గా అవైలబిలిటీలోకి వచ్చేసింది. కానీ iOS వాళ్ళకి ఇంకా టెస్టింగ్ ఫేజ్లోనే ఉంది. ఏంటి అంటే ఇంకా అది మన టెస్ట్ ఫేజ్లోనే ఉంది కాబట్టి ఇంకా iOS వాళ్ళకి టైం పట్టేటట్టుంది కొంచెం. అది ఎప్పుడైతే వస్తుందో మీకు మనం నెక్స్ట్ వీడియోస్లో మనం చెప్పేస్తాను. అలానే ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఈ ఇనిషియేటివ్, ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ కింద మన గవర్నమెంట్ వాళ్ళు ఇండియన్ రైల్వేస్తో దాంతో మన యాప్ అంటూ ఒకటి ఉండాలి అని చెప్పి చేశారు. ఇది బేసికల్లీ చూసుకుంటే మన ఫారెన్ కంట్రీస్లో ఆల్రెడీ వాళ్ళ గవర్నమెంట్ యాప్ ఉంటుంది, థర్డ్ పార్టీ యాప్ మీద డిపెండ్ అవ్వకుండా. అలానే సేమ్ మన దాంట్లో కూడా ఈ యాప్ అనేది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇవి చూసుకుంటే కనుక ఇంకా దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీకు కనుక దీన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటే నేను లాగిన్ చేసి ఎట్లా ఏంటి ప్రాసెస్ అని చెప్పి చెప్పాలంటే కనుక కింద కమెంట్ చేసి చెప్పండి. దాన్ని బట్టి నేను మళ్ళీ దీన్ని టేకప్ చేసి నెక్స్ట్ పార్ట్ 2 కింద చేస్తాను. ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్. మనం ఇప్పుడు మన జర్నీలో అంటే మన యూట్యూబ్ జర్నీలో 374 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యాము. అండ్ త్వరలోనే మనకి 500 సబ్స్క్రైబర్స్ కౌంట్ దగ్గరకు వస్తుంది. పక్కగా పెట్టావే కెమెరా అడ్జీ.